చిన్న సందేహం. ఆ చైర్మన్ పదవికి మన జగదీష్ బాబు ఎదురు సెలవును నిలబెట్టడానికి ఆ మీసాల సముద్రం కింద గుండె ఉన్నాయిరా. మీసం ఉన్నా లేకపోయినా మనిషికి ఒకే గుండెని మా ఆవిడ చెప్పింది. అట్లాగా మనిషికి ఒకే ఓటని మహాత్ముడు చెప్పాడు. మరి ఆడికి ఎన్ని ఓట్లున్నాయని ఆడికి ఆ మొండి ధైర్యం. వస్తున్నా మొత్తం 21 ఓట్లలో మన 12 పోను ఇంకా 9 ఓట్లున్నాయని. ఆ 9 మాత్రం వాడికి పడద్దు. వాడి తాతలు దిగి రావాలి. 10వ వార్డు ప్రక్రియ నామినేషన్ వేసేటప్పుడే నాకు 10,000కి ప్రామిసరీ నోట్ రాసిచ్చాడు. మాట తప్పనని ఇంతవరకు తప్పలేదు. తప్పాడా? రక్కలు ఎరగదని పంటకాలలో ఏం చేస్తాడు? అయ్యా ఆడు వస్తాడు సరే, ఆ 8వ వార్డు కౌన్సిలర్ చుక్కమ్మ మనకి మాట హింట్ ఉందా అని. వినకపోతే దాని కూతురు కాపరైపోతుంది. అంటే అర్థం కాలేదు బాబు. ఇందులో అర్థమయ్యేదేముంది? దాని అల్లుడు నా కంపెనీలో గుమస్తా. ఇకనే చచ్చినట్లు ఒప్పుకుంటుంది. దానోటు కూడా మందే. అది అదే మాట. అయ్యా జగదీష్ బాబు, ఇలా ఎందరో ఆయుపోట్లు పట్టుకున్నారు. ఒక్కసారి చెప్పండి బాబు. బ్రతికి బట్ట కట్టాలనే ఆశ ఉన్న వాళ్ళందరినీ పట్టారు. శేహబాష్, అయితే ఇక మన జగదీష్ బాబు గారు చైర్మన్ అయినట్టేగా. ఇంకా అనుమానం దేనికి, అయ్యే పోయాడు. చైర్మన్ జగదీష్ బాబుకి Cheers.